అందుకని వేదముల సారం మొత్తం శ్రీమన్నారాయణమూర్తి కదా. ఇచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అంతా వ్యాపించింది భగవత్తత్వమే అయినప్పుడు ఆ భగవంతుడు నాకు సారథిగా ఉంటే అంతకంటే కావలసింది ఏమిటి ఇక్కడ? తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడితారథి కూడా ఉన్నట్టు అర్జునుని వినయం భగవంతుడు ఆశించేది అది. శివుణ్ణి గెలిచినటువంటి వాడు నివాత కవచ కాలకేయాన్ని గెలిచిన ఈ అర్జునుడు రథికుడట అనలేదు. ఆ కృష్ణ భక్తితో ఉండే అర్జునుడు యుద్ధం చేస్తాట అని వినయంగా మాట్లాడాడు. దానికి కృష్ణుడు చాలా సంతోషించాడు. గర్వం లేదు మనవాడికి, వినయం ఉంది, చాలు కాపాడు తీరా. చిందము అంటే శంఖం, విల్లు, తేరును అంటే రథం, వారువముల్ గుర్రాలు అన్నీ అగ్నిదేవుడు ఇచ్చాడు. పాంచజన్యం అనే శంఖం ఈయనకి, దేవదత్తం అనే శంఖం ఆయనకి. అలాగే అద్భుతమైన రథం, ఈ అమ్ముల పొదులు అన్నీ అగ్నిదేవుడు ఇచ్చినవి. అక్షయమైన అమ్ముల పొదులు అర్జునుడికే ఉన్నాయి, మరెవరికి లేవు. అందులో అర్జునుని వింటి నారి అది మహత్తరమైంది. అది తెగింది అంటే మళ్ళీ వెంటనే దానంతలో అదే అడ్డుకుంటుంది. ఆటోమేటిక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అక్కడ, కృత్రిమ మేధ. అది అర్జునుడు వింటినారు. మరొక్కడికి మొత్తం యుద్ధ రంగంలో ఇన్ని లక్షల మంది వీరుల్లో మరొకడికి అవకాశం లేదు. కర్ణార్జునుడికి ఇద్దరికీ ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు అర్జునుడు వింటినారిని 25 సార్లు దగ్గొడతాడు. 25 సార్లు తెగినప్పుడల్లా వింటినారి తెగింది కదా, మరో విల్లు అందుకోవాలి కదా, లేకపోతే దీన్ని మళ్ళీ బిగించుకోవాలి కదా. ఈ బిగించేలోపు వేసేద్దామంటే అప్పటికే అర్జునుడు బాణాన్ని వేస్తున్నాడు. అది బిగిసిపోయింది. అది దేవదత్తమైనటువంటి ధనుస్సు. కర్ణుడికి ఆ యోగం లేదు. ఆయన వింటినార దిగితే మళ్ళీ కింద నుంచి ఇంకో వింటినార నక్క నరంతో చేస్తారు దాన్ని. ఆ నక్క నరం నారులు ఒక 16 నారులు అక్కడ పెట్టి ఉంటాయి. తీసుకుని కింది నుంచి పైకి బిగించుకోవాలి. ఈ బిగించుకునేలాగా వాడు వేస్తే విడిపోతాడు. అదో సమస్య. అర్జునుడికి ఆ సమస్య లేదు. ఆయన వింటి నారి తెగితే తక్కువ అతుక్కుపోతుంది అంతే. చిందము, విల్లు, తేరును, వరువముల్ మరిన్ దివిజ వర్గము సంగిన వంట అనేక అస్త్రాలు ఉన్నాయి. వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, గారుడాస్త్రం, పర్వతాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఆగ్నేయాస్త్రం అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరిచ్చారు? శివుడు మొదలైన వాళ్ళందరూ ఇచ్చినటువంటి అస్త్రాలు. శివుడు ఇచ్చినటువంటి అస్త్రం పనిచేయకుండా ఉంటుందా? ఆయుధం అంటే అలా ఉండాలి. సంగరమందెవడా గజాలెడిన్, అటువంటి వాడిని నేను సంగ్రామంలో ఉంటే ఇంకెవడాగుతాడనే ఉత్సాహం భక్తుడికి కలిగిందంటే భగవంతుడి పాత్ర పడకసీన్లో మొదలైందమ్మా, యుద్ధరంగంలో మొదలవలా. సంగరమందెవడా గజాలెడిన్ అని చెప్పినటువంటి అర్జునుడు ఎక్కడ ఆగాడండి? మొదట ఈయనే ఆగాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని అటు 11 అక్షోహిణుల సైన్యం, ఇటు 7 అక్షోహిణుల సైన్యం నిలబడగానే మధ్యలో రథం అట్టి పెట్టి బావా ఓసారి చూద్దాం అందరిని అంటే ఓసారి ఇలా వీడియో తీద్దాం అనుకున్నాడు పాపం జనాన్ని. చూసేసరికి ఆయనకి చెమట్లు పట్టేవారు. గాంధీవం సంసదే హస్తాత్ వక్షీవ పరిదక్ష్యతే వ్యపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చిజాయతే. అయిపోయింది. మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి. పడకసీన్లో చెప్పిన కబుర్లన్నీ ఏమయ్యాయి? పడుకున్నాయండి. ఇంత యుద్ధాన్ని చూసి మనం భయపడ్డా? ఉత్తరులాగా భయపడలేదు. అయిపోయి భీష్ముడా, మట్టి బట్టలతో నేను రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే, మట్టి గుడ్డలతో ఉంటే నా మనవడని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తన బట్టలు మట్టి అవుతాయని కూడా ఆలోచించాలా? అటువంటి భీష్ముడిని నేను చంపాలా? ఇంతకంటే హింస ఉందా? ఆ పైన ద్రోణాచార్యులు కనపడ్డాడు. విల్లు ఎలా పట్టుకోవాలో, వింటి నారి ఎలా బిగించాలో, బాణం ఎలా ఎక్కువ పెట్టాలో చెప్పిన మహానుభావుడు బ్రాహ్మణుడే. ఈయన చంపితే గురుహత్యా దోషం, బ్రహ్మహత్యా దోషం రెండూ వస్తాయి. ఏమిటి యుద్ధం అని వైరాగ్యానికి లోనయ్యాడు. అది అశ్వత్థామ మీదకి వెళ్ళింది. అయ్యో, ఒక మంచంలో పడుకున్నాం, ఒక కంచంలో తిన్నాం. వీళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పని విద్యా రహస్యాలు కూడా నాకు చెప్పాడే. ఆ రహస్యాలతో గురుపుత్రుణ్ణి నేను వధించాలా అనేసరికి కృపాచార్యులు కనపడ్డాడు. ఆయన ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్, ఆయనకి హెడ్ మాస్టర్, ప్రాథమిక పాఠశాల అధ్యాపకుడు. అయ్యో, ఏవి అక్షరాలు నేర్పింది ఆయనే, ఓనమాలు నేర్పింది ఆయనే. ద్రోణాచార్యుడు కంటే ముందు ఈయనే కదా నేర్పింది. నాకంటే ముందు నుంచి నేర్పుకుంటూ వచ్చాడు కదా. చిరంజీవి కదా, వయోధికుడు కదా, ఈయన్ని నేను చంపాలా? మొత్తం నీరసం వచ్చింది. జీవుడు ఆలోచనలు ఇలా ఉంటాయి, దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకే దేవుడికి జీవుడికి తేడా ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. అంతే. వీడు ఇక్కడ పడ్డాడు, ఇక్కడే ఉంటాడు. ఇందాక ఎక్కడ పడ్డాడు? సారథి ఎంట వేదముల సారము సౌరి సంగరమందెవడాగజాలడి, అక్కడ పడ్డాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? అయ్యో వీళ్ళందరితో యుద్ధం చేయాలా, ఇక్కడే ఉంటాడు. ఇదే జీవుడికి దేవుడికి తేడా. దేవుడు అక్కడ ఒకలాగే ఉన్నాడు, ఇక్కడ ఒకలాగే ఉంటాడు. అంచేది ఎక్కడైనా మనం ఒకలాగా ఉండగలిగితే మనం జీవత్వాన్ని వదిలేసి దైవత్వాన్ని పొందగలుగుతాం. సందేహమే లేదు. ఎక్కడైనా ఒకలాగే ఉండాలి. ఒకప్పుడు ధైర్యం, ఒకప్పుడు నీరసం, ఒకప్పుడు పౌరుషం, ఒకప్పుడు ఆయాసం పనికిరావు.
నిందాస్తుతి రెండింటిలోనూ గంభీరమైన చిత్తంతో ఉండి తట్టుకోవాలి. ప్రశంసలను ఎలా తట్టుకున్నావు, విమర్శలను అలాగే తట్టుకోవాలి. మనమేమిటో మనకు తెలుసు, వీడు చెప్పక్కర్లేదు మనం ఎవరనేది. ఆ స్థిరత్వం ఉంటే తట్టుకుంటాడు. స్థితప్రజ్ఞుడు అంటారు అటువంటి వాడికి భగవంతుడు సాయం చేస్తాడు. కానీ జీవుడు ఎలా ఉంటాడు అంటే అక్కడొకలా ఉన్నాడు. పడకసీనలో సహాయానికి వెళ్ళినప్పుడు తీరా యుద్ధరంగానికి వచ్చేసరికి ఆయనేమో ఆయుధం పట్టుకోనన్నా సరే, ఊరికే కూర్చుంటానన్నా సరే, ఊరికే రావయ్యా అన్నాడు. ఇక్కడ నేను యుద్ధం చేయనంటాడు. ఇప్పుడు నువ్వు చెయ్యవు, నన్ను చెయ్యనవు, ఎవడు చేయాలి? ఎందుకు కోరేవు? ఈయన చెయ్యడు, ఆయన చేయడానికి వీలు లేదు. పోనీ అప్పుడే బాబా అలా అంటే అలాగే ఎప్పుడైనా అవసరమైతే నేను కొంచెం అడుగుతాను, అత్యవసర పరిస్థితుల్లో నువ్వు యుద్ధం చేయాలి, ఓ మాట అనొచ్చు కదా. అమ్మ ధైర్యం అనలేదు, బెబ్బే అక్కర్లేదు రమ్మన్నాడు. సారథ్యం చేస్తాను కూడా ఆయనే అన్నాడు, ఈయన అడగలేదు. అక్కడేమో అన్ని అవకాశాలు నాకు ఇస్తావా, తీరా సమయం వచ్చేసరికి తప్పుకుంటావా? జీవుడు వేషాలు ఇలాగే ఉంటాయండి. ముందు చాలా గొప్పలు చెబుతాం మనం, అవసరం వచ్చేసరికి తప్పుకుంటాం. ఇక్కడ తప్పుకున్నాడు. ఈ భయం వల్ల కాదు, వైరాగ్యం వల్ల తప్పుకున్నాడు. దానికి భగవద్గీత చాలా ఉంది, అది మనకి తెమిలే వ్యవహారం కాదు. కానీ నా అంశానికి అవసరమైనటువంటి శ్లోకాలు మాత్రమే నేను చెబుతా. ఆయన చెప్పాడు 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో చెబుతాడు, అర్జున భయపడను వద్దు, బాధపడను వద్దు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి అసంశయక. ఇది భగవంతుడు పాత్ర. డీలు పడిన వాడిని మళ్ళీ కోలుకునేలా చేసి నిలబెట్టాడమ్మా, అది భగవంతుడు పాత్ర. ఇవాళ మన ఇళ్లలో యువతరం చాలామంది పరీక్షల ఒత్తిడి వల్ల, ఉద్యోగాల ఒత్తిడి వల్ల, తర్వాత సంసారాల్లో ఒత్తిడి వల్ల రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి చెప్పాలి, 4 మంచి మాటలు చెప్పాలి. కౌన్సిలింగ్ అంటే అదే, బయటవాడు కాదు. తల్లి తండ్రిని మించి కౌన్సిలింగ్ చేయగలిగిన వాళ్ళు ఎవరూ ఉండరు. లోకంలో ఒక మాట ఉంటుంది, గమనించండి. వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అంటారు కదా. నాకు చాలాసార్లు అనుమానం, బ్రహ్మదేవుడు ఏమైనా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాడా అని. ఈ మాట ఏమిటి? ఈ చెప్పడంలో బ్రహ్మదేవుడికి ఏమైనా గొప్ప పాత్ర ఉందా? విష్ణువు అనొచ్చు కదా, శివుడు అనొచ్చు కదా, దత్తాత్రేయ స్వామి అనొచ్చు కదా అనరు. వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడండి. అదేమిటిది? బ్రహ్మదేవుడికి అందరికీ చెప్పడం పనే. బ్రహ్మదేవుడు సృష్టికర్త, మొత్తం సృష్టికి ఆయన కర్త. సృష్టికర్త చెప్పినా వినడు అంటే సాధారణంగా ఎవరో లోకంలో ఎవరి మాట వినని వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటారు. ఎందుకంటే వాళ్ళు వింటారని కాదు, వాళ్ళకి ఎలా చెప్పాలో వీళ్ళకి తెలుసు. వీళ్ళు రక్తం పంచుకుని పుట్టారు. 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళు 30 ఏళ్ళో వీళ్ళ దగ్గర పెరిగారు. వీళ్ళకి ఏ విషయం ఎలా చెప్పాలో తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. తల్లికి తండ్రికి తెలియనప్పుడు సైకాలజిస్ట్కి తెలిసే అవకాశం లేదు. ఇంకా అది ఊరికే సిట్టింగు స్టాండింగు అంతే లెక్క. 4 సిట్టింగులు 3 స్టాండింగులు. యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అది చేతనైతే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? బయట వాళ్ళు ఎలా చెప్తారండి, మనం చెప్పాలి. కానీ నిజానికి ఆ సైకాలజిస్టుల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళాలి, పిల్లలు కాదు. వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళకి వీళ్ళు చెప్పాలి, అప్పుడు బాగుంటారు. పిల్లల్ని పంపిస్తాం మనం, కాదు చెప్పండి, నేను 1000 రూపాయలు కట్టాడు. ఇక్కడ డబ్బులు అందరికీ లోకుగా ఉన్నాయి. ఆయన ఏదో 14,000 వసూలు చేస్తాడు, చెప్తాడు కొంచెం చేంజ్ రావాలండి మీ వాళ్ళు. రాకే కదా నీకు 4,000 కట్టా. అంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళవలసింది పెద్దవాళ్ళు, పిల్లలు కాదండి. ఎలా చెప్పాలో వాడు చెప్తాడు. చెప్పవలసింది మనమే. నీ కొడుకు నువ్వు చెప్తే వినడా, నేను చెప్తే వింటాడు? అక్కడ ఎలా వింటాడు? అంచేతనే ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి పిల్లలకైనా తల్లిదండ్రులు చెప్పగలిగినట్టుగా ఇంకెవరూ చెప్పలేరు. కాబట్టి లోకానికంతటికీ పితామహుడే తండ్రి. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పినా వినడు అనే మాట వచ్చింది. సామెత వెనకాల ఉండే కథ. బ్రహ్మదేవుడు కూడా వీడిని మార్చి, వీడు పుట్టించిన వాడే వీడిని మార్చలేడు, ఇంకెవడు మారుస్తాడరా అంటే ఏ మనిషినైనా మార్చడంలో తల్లికి తండ్రికి ఉండే పాత్ర అసామాన్యం. దాని నుంచి మనం తప్పించుకుందుకు వీల్లేదు. పూర్తి ప్రయత్నం చెయ్యాలి. అప్పటికీ సాధ్యం కాకపోతే ఒకటే, నేను ఎప్పటి నుంచో చెబుతున్నా, 18 ఏళ్ళు దాటాక వాడిని ఎవరూ మార్చలేరు. మార్చగలిగిన వాళ్ళిద్దరే, ఒకరు వాడే, రెండోది సత్యనారాయణ స్వామి, ఇంకెవరు లేరు. ఇక్కడ దండం పెట్టండి అంతే. నైనా వాడు మారట్లేదు, నాశనం అయిపోతున్నాయి డబ్బులన్నీ కూడా, కుటుంబం పాడైపోతుంది, మేమేం చేయాలో తెలియట్లేక నా వల్ల కాదు, ఇది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మమ్మ అంటే నాకు వదిలేవమ్మా నేను చూసుకుంటా అని చెబుతాడు ఆయన. అదేనా ఉండాలి, మన ప్రయత్నం అంతా చెయ్యాలి, పూర్తిగా వదిలేయకూడదు. అక్కడ ఈ శరణాగతికి భగవంతుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. అందుకని అర్జునుడికి చెబుతున్నాడు ఆయన, భగవద్గీత బోధిస్తున్నాడు. భగవద్గీత బోధించిన రూపం ఎంత గొప్పదండి. ఇలా నిలబడి ఉంటాడు చూడండి మహానుభావుడు, ఇంకా రథం తోలే రూపం, ఇలా నిలబడి చెబుతూ ఉంటాడు. ఆ రూపం చూస్తే నాకు చాలా ఆనందమే పద్యం వెళ్ళాను. ఏమా పంచబిగింపు కేశవునిదాయిఠీవి. కృష్ణుడు భగవద్గీత బోధిస్తున్నాడు. ఆయన పంచ కట్టుకున్న విధానం చూడండి, జిగ్ జాగ్ జిగ్ జాగ్. నేను కూడా అక్కడి నుంచి నేర్చుకున్నాను. కొంచెం అందం ఉండాలి కదా, పంచి కడితే ఊరికే వంట బ్రాహ్మణుడు పంచి కట్టినట్టు సగం పైకి సగం కిందకుంటే అలాగా, అంచులు సమానంగా ఉండాలి. దాని లెక్క ఉండాలి, దానికి ఎలా మడత పెట్టాలో అలా పెట్టాలి, దానికి బిగింపులన్నీ చేయాలి, మధ్యలో అవసరం పిన్ని సెట్టాలి, చాలా ఉన్నాయి దీనికి.
పట్టుచీర కట్టుబడి ఆవిడకి పావుగంట పడితే నాకు అరగంట పడుతుంది, మరి 2 గంటలు ఓడకుండా ఉండాలి. అందుకని నాకు కృష్ణుడు పంచి చూస్తూ ఏం బిగించాడరా పంచి అనుకున్నాను. ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈ ఠీవి ప్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా. ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈ ఠీవి వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా. ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంబునందు, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంబునందు. ప్రేమావృత్తము వాని వృత్తము, ప్రేమావృత్తము వాని వృత్తము, ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. రాముడంటే ధర్మం, కృష్ణుడంటే ప్రేమ, అది తేడా. రాముడికి ధర్మం తెలుసు, ఆయన ఎవ్వరి మీద ప్రేమలు పెంచుకోడు. శిక్ష వేయాల్సి వస్తే లక్ష్మణుడు కూడా వేసేసాడు పాపం. ఏమి తేడా సీతాదేవి లేదు, నేను రాజుని నాకేం చెప్పకండి అంటాడు ఆయన. నాకు ఈ మానవత్వాలు మమకారాలు పెట్టద్దు, ఇక్కడ రాజకీయాల్లో ఉండకూడదు, ఉంటే ఎంత చెడిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రాముడికి అవన్నీ ఉండవు. తేడా వచ్చింది శిక్ష అంతే, నాకు తెలియదు పాపమో పుణ్యమో. కృష్ణుడి దగ్గర అవన్నీ ఉండదు. కావలసిన వాడికి వేస్తాడు, లేని వాడికి లేడు, చట్టం మార్చేస్తాడు, మొత్తం రకరకాలు చేసేస్తాడు. అవుట్ ఆఫ్ లవ్. భగవంతుడు ప్రేమికుడు, కృష్ణుడు ప్రేమికుడు, రాముడు ధార్మికుడు. ఇద్దరు అవసరమే. లోకంలో ధర్మం అవసరమే, ప్రేమ అవసరమే. ప్రేమించవలసిన సందర్భంలో ప్రేమించాలి. తేడా వస్తే ధర్మం అంటే ఎలా ఉంటుందో చూపించాలి, గోబ వాచిపోయేలాగా. కృష్ణుడు అవసరమే, రాముడు అవసరమే. కృష్ణుడిది ప్రేమ, ప్రేమావృత్తము వాని వృత్తము. కృష్ణ చరిత్ర మొత్తం ఏ ఘట్టం చదివినా ప్రేమ 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 ప్రేమ. ఆయన ఎవరిని ద్వేషించలేదు, శిశుపాలుని కూడా ద్వేషించలేదు, వాడు ద్వేషించాడు. ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. ఈ భూమండలమే ధన్యమైంది శ్రీకృష్ణుని యొక్క జన్మ వల్ల. ఆయన బోధించింది భగవద్గీత. అందులో ఒక సామాన్యమైన మాట మనం ఆచరించదగిన చెబుతున్నా, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ. ఇవాళ మనం చేస్తున్నది కూడా యుద్ధమేనా? మా జీవితంలో ఎవడు ఎక్కడ శాంతిగా ఉన్నాడండి? 70 ఏళ్ళు వచ్చిన మనిషికి శాంతి లేదు, 7 ఏళ్ల వాడికి కూడా శాంతి లేదు. వాడు చదివేది LKG, వీపు మీద 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు ఉన్నాయి వాడు బతుక్కి. వాడికి శాంతి ఎక్కడ ఉంది? LKG కూరాడు దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న వాడి వరకు ఎవడికి శాంతి లేదు. ఈయనకు 90 ఏళ్ళు వస్తే కాల్చుంటాడు. ప్రయాగ కుంభరాజుకి ఎడదాము అనుకుని వెళ్ళలేకపోయా. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళరాదా? నువ్వు ప్రయాగ కుంభరాజు వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ కాళ్ళు ఊపుతాడు. ఈయనకి 90 ఏళ్ళు ఉన్నాయి, ప్రయాగ ఎడతాడు. ఇప్పుడు ఇక్కడ 42 కోట్ల మంది వెళ్ళారు, ఈయన లేక 42 కోట్ల ఒకటే. వెళ్ళకపోతే ఏమైంది? ఇది పెట్టుకుంటారు ఇక్కడ, ఈ కోరికలే చంపేస్తాయి ఇక్కడ. తర్వాత జన్మలోనూ ఆ ప్రయాగ కుంభరాజులో అడుక్కునే వాళ్ళే పుడతాడు. వెళ్ళలేదన్నావు కదా, అక్కడే అడుక్కో ఓ 20 ఏళ్ళు. ఇదే మన పిచ్చి కోరికలు అంటే. ఏమిటో నేను వెళ్ళలేకపోయా, మానేరాదా? ఆ గొడవ ఎందుకే? వెళ్ళలేకపోతే మానే. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురువు లేడు. మిత్రమా, నువ్వేమనుకున్నా మంచిది. మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మన మనస్సును మించిన తీర్థం లేదు, మన జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నీ జీవితం నువ్వు చదువు, రామాయణం వద్దు, భారతం వద్దు. చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో, నువ్వు ఎలా ప్రవర్తించావో, తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకో, తప్పులు దిద్దుకో, ఒప్పులు సరి చేసుకో, అయిపోయింది. ఇంకేం తిరుగుతావు ఊరికే? ఏం చదువుతావు? ఏం చదివితే ఏం ఉపయోగం? నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు. పైగా ఆ గ్రంథాలు నీకు చెప్పగలిగింది మేమెవరం కాదు, నీ అంతరాత్మ చెబుతుంది ఏది తప్పో ఏది ఒప్పో. బయట వాళ్ళు చెప్పడం వేరు, అంతరాత్మ చెప్పడం వేరు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా. మనం తప్పు చేసామని మన మనస్సు చెబుతుంటే మళ్ళీ వాడి సర్టిఫికెట్ మనకెందుకండి? వాడు ఉప్పు అంటే ఉప్పు అయిపోతుందా? ఎవరి మనస్సు వారు ఆలోచించుకుంటే ఈ గొడవలే ఉండవు అసలు. అందుకని అంతరాత్మ గురువు. ఇవన్నీ మన దగ్గరే ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఏమిటి? అవి సర్మామ ఇప్పుడే యుద్ధమేనండి. 1వ తరగతి చదివేవాడి దగ్గర నుంచి 101 ఏళ్ళు బతికిన వాడి వరకు యుద్ధమే చేస్తున్నాడు. అందులో అనారోగ్యాలతో భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. అనారోగ్యం లేని వాళ్ళు లేరండి. 40 ఏళ్ళు రాగానే మోకాళ్ళ నొప్పులా మెట్లు ఎక్కలేకపోతున్నారు. 4 అడుగులు వేయలేరు, 2 మెట్లు ఎక్కలేరు 40 ఏళ్లకే. ఏం యుద్ధం కాకపోతే ఏమిటి జీవితం? డబ్బులు బాగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఏం ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. పిల్లలు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. రేపు విమానంలో వస్తారు, బేడీలు వేసుకుని వస్తారు. ఇప్పటికి 2 విమానాలు వచ్చి ఇంకో 16 విమానాలు వస్తాయి.
నేను మొత్తం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, పంపించకండి పంపించకండి, వెళ్ళక అనవసర వాళ్ళు ఎన్ని గొడవ పెట్టినా ఒకటే లెక్కమ్మ. ఎక్కడా విశాల భావాలు, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, గ్లోబల్ విలేజ్, ఇవన్నీ మాయమాటలమ్మ. ఎక్కడికెక్కడ ఎవడి జాతి, నేషనాలిటీ, జాతీయవాదం ఒక్కటే గెలుస్తుంది ఎక్కడైనా సరే, జాతీయవాదం ఒక్కటే. హలో గంజో మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అమెరికా నుంచి వచ్చిన మన సోదరులకి ఆర్థికంగా స్వాగతం పలుకుదాం, ఒక్కొక్కరు ఇద్దరిని ఇంట్లో పెట్టుకుని పోషిద్దాం 6 నెలల పాటు. అవసరమైతే వాళ్ళందరూ మనవాళ్ళు, ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. హలో గంజో ఉన్న చోటే ఉంటారు, ఉన్న పని చేసుకుంటారు, ఉన్నది ఏదో తింటారు. ఎందుకు ఆ దిక్కుమాలిన దేశానికి వెళ్ళడం? బేడీలు వేసి పంపిస్తారా నా మనుషుల్ని? నా బిడ్డలు వచ్చినంత బాధగా ఉందమ్మా నాకు చూస్తే. వాళ్ళు ఎవరైనా సరే, నా బిడ్డలు మా శ్రీశ్రీ గురదాడిని అలా పంపారనుకున్నాను నేను. అంతే, బేడీలు వేసి పంపిస్తారా? ఎంత నేరమా? చేస్తారమ్మా. అక్కడ ఉన్నది ట్రంప్, వాడు యమధర్మరాజు. వాడు ఎర్రగా ఉంటాడు, ఏమో నల్లగా ఉంటాడు, అంతే తేడా. వాడికి మానవత్వం లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని శాసిస్తున్నాడు వాడు ఇక్కడ. ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎందుకు? నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారట. క్రిమినల్ కోర్టు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ జారీ చేస్తారు. నువ్వు జారీ చేస్తావా? నాకు ఇష్టమైన వాడికి, మా ఫ్రెండ్కి నీ సంగతి చూస్తా, నీకు ఇచ్చే నిధులన్నీ కట్. ఇంకే ఇంటర్నేషనల్ ఏమిటి? అంచేత ఎప్పుడైనా సరే నేను సాగర ఘోషలో పద్యం రాశాను ఇటువంటి దాని గురించి. నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. హిట్లర్ తర్వాతే మారిపోయింది ప్రపంచం అంతా, ఇప్పుడు కాదు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే. నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. ఏ రాజీ భ్రమలవి తొలగన్ ఏ జాతులక జాతులలో జాతీయత స్థిరమగు రూపమునందెన్. నాజీ చర్యల తర్వాత ప్రపంచంలో ఏ జాతి వాడు ఇంకో జాతి వాడిని నమ్మడానికి వీలు లేదండి. మనకి మిత్రుడైనా శత్రువైనా బంధువైనా మన భారతీయులేనమ్మా. విదేశీయులు ఎవరు మనకి ఏం కాలేరు, వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళకి మనం చేయడం కూడా అనవసరం. ఈ గ్లోబల్ విలేజ్ మాట అంత తప్పుడు మాట ఇంకోటి లేదు అసలు. ఎందుకు అవ్వాలి గ్లోబల్ విలేజ్ అంతా? మన విలేజ్లో దిక్కు లేకుండా పోయింది. విలేజ్లో దుకాణాల్లో మనం ఏమీ కొనం, స్పెన్సర్లో కొంటాం పట్టుకెళ్ళి. అక్కడ విలేజ్లో షావుకారి గారు ఏమయ్యాడు పాపం, అప్పుల పాలు అయ్యాడు. మన కోసం ఎక్కడి నుంచో పట్టుకు ఈ గ్రామంలో అమ్ముతూ ఉంటాడు ఆయన. ఆయనకి దుకాణం దిక్కు లేకుండా పోయింది. ఆయన దగ్గర కొనేవాళ్ళు లేరు. గ్లోబల్ విలేజ్ వల్ల ఎవడు సుఖపడ్డాడు? ఇవన్నీ పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళందరూ దోచుకోవడానికి పనికొస్తాయి, కానీ ఏమి సుఖాన్ని శాంతిని ఇయ్యవి. ఎప్పుడు జాతీయవాదమే. మన బంధువులనో, మన కులమనో, మన మతమనో, మన ప్రాంతమనో ఇదే కాస్త మన వాళ్ళు కాపాడుతారు ఏదో రకంగా పిలిస్తే. నేను గుంటూరు వాడు, మీది తెనాలి మాది తెనాలంటే ఏదో కలుపుతాడు ఇక్కడ. మీది అమెరికా మాది ఇండియా అంటే ఏం కలుస్తుంది ఇక్కడ? ఏదో ఒక అనుబంధం ఉండాలి కదా. ఆ జాతీయతే నిలబడుతుంది ఖచ్చితంగా. అందుకే ఇవన్నీ జాతీయవాద కావ్యాలే. మనం పిల్లలకి నేర్పవలసింది దైవభక్తితో పాటుగా దేశభక్తి. భారతదేశాన్ని ప్రేమించు, భారతీయుడిని ప్రేమించు అని మనం పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా. మన ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటామండి వచ్చేవాళ్ళందరినీ. ఆ మాత్రం 6 నెలలు తిండి పెట్టలేమా? మనవాళ్ళు కదా వాళ్ళందరూ. ఆ భావం ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు, జీవితం అంతా యుద్ధమేనయ్యా, కానీ యుద్ధంలో గెలవాలంటే మా మనుస్మర యుద్ధ, నన్ను స్మరించు, యుద్ధం చేయి. ఎప్పుడూ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. పోరాటం, కోర్టు పోరాటం కావచ్చు, వీధి పోరాటం, ఏదైనా కానివ్వండి. ఇంట్లో వాదులాట అనే మాట అనాలి తప్పదు. అనకపోతే కొన్ని పనులు అవ్వవు. మందలించాల్సిన చోట మందలించకపోతే పనులు అవ్వండి. కోపడతాడు, పని జరగలేదు వాడు కోపడతాడు. కాసేపు పడాల్సిందే. కోపిస్తువాడు అనుకోని అదో సర్టిఫికెట్ వదిలి పని జరిగిందా లేదా. కోప్పడకపోతే కొన్ని పనులు జరగవు. కోప్పడాలి. అక్కడ ఒకటి, ఆ కోపం మనస్సులో ఉండకూడదు. రాముడే లెక్క, రాముడికి కోపం రాదు, ఆయన తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మళ్ళీ పంపేస్తాడు. వేసవకాలంలో మరకెత్తిపెట్టి లేదనుకోండి ఇంట్లో ఏం చేస్తాం? ఉన్నవాడి ఇంట్లో తెచ్చుకుంటాం, ఆవకాయ పెట్టడానికి, మాకాయ పెట్టడానికి. తెచ్చుకున్నాక ఏం చేస్తాం? వాడు ఊరుకుంటాడా, మన్నాడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. ఆ మరకెత్తిపెట్టి తెచ్చుకున్నట్టే కోపం తెచ్చుకోవాలి, మళ్ళీ ఇచ్చేయాలి. కోపం ఉండకూడదు మనలో. అవసరానికి తెచ్చుకోవాలి. ఓ డ్రామా ఆడేయాలి, ఓ డైలాగ్ వేసేయాలి, డ్యామ్ డూమ్ అనాలి, అంతే. మనకి బీపీ రాకుండా చూసుకోవాలి, వాడికి రావాలి. మరి మనకే బీపీ వస్తే కోపం ఎందుకు? అంత కోపం మరి మళ్ళీ ఇంక గుండెల్లో పెట్టుకోకూడదు. వాడిని కోపడ్డాను తోలుడి ఇవి చెప్పొద్దు, ఈ అహంకారం వద్దు. ఇంక కోపడ్డం అయిపోయింది కదా, పని జరిగింది కదా, వదిలేసే విషయం. డూ ఇట్ లీవ్ ఇట్, అదే సిద్ధాంతం. డూ ఇట్ లీవ్ ఇట్. కృష్ణమూర్తి గారు చెప్పేది అదే, డూ ఇట్ లీవ్ ఇట్. చేసే వదిలే. దాని గురించి గొప్ప చెప్పొద్దు, బాధపడద్దు, దాని ఫలితం అది వస్తుంది. భగవద్గీత అంతా అది. మా మనుస్మర యుద్ధేచ మయ్యర్పిత మనోబుద్ధికి మామే వేష్యసి అసంశయక. నాకు అర్పించినటువంటి బుద్ధి కలిగిన వాడి సంగతి వాడి బుద్ధి నాకు అర్పిస్తే నేను చూసుకుంటాను ఖచ్చితంగా.
అన్నాడు. అదే రకంగా భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే ఆయన చూసుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? భీష్మ పర్వంలో యుద్ధం మొదలయ్యాక మీరు గమనిస్తే తెలుస్తుంది, 10 రోజుల పాటు ధర్మయుద్ధం జరిగింది. 11వ రోజు నుంచి మొదలైంది దిక్కుమాలిన సంతంతా. భీష్ముడు పడ్డాడు, ధర్మం పడిపోయింది. నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. భీష్ముడు ఎట్టి పరిస్థితుల్లో కౌరవుల్లో ఎవరిని గాడి తప్పనివ్వలేదు, తోలు తీస్తానని చెప్పాడు. 10 రోజుల్లో పాండవుల వైపు నుంచి కానీ కౌరవుల వైపు నుంచి అధర్మం జరగలేదు. కౌరవుల వైపు నుంచి కూడా భీష్ముడు కూడా చేయవలసిన యుద్ధం అంతా చేశాడు. ముఖ్యంగా 3వ రోజు భగవంతుడు ప్రత్యక్షంగా పాత్ర వహించవలసి వచ్చింది. 10 రోజుల్లో భీష్ముడిని ధాటికి తట్టుకోలేక 3వ రోజు మళ్ళీ 9వ రోజు 2 సార్లు ఆయన ఆయుధం పట్టే ప్రయత్నం చేశాడు. వ్యాసభారతం సాక్షి, ఒకసారి కాదు. ఎప్పుడంటే 3వ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే భీష్ముడు తన పరాక్రమం అంతా చూపించాడు. ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందే అడిగాడు, తాత నువ్వు తలుచుకుంటే పాండవుల్ని మొత్తం ససైన్యంగా ఎన్ని రోజుల్లో వేసేయగలవన్నాడు. 1 రోజు చాలు, కానీ నేను తలుచుకోను అని లోపల అనుకున్నాడు ఆయన. అది లెక్క. 1 రోజు చాలు అన్నాడు, కానీ నేను తలుచుకోను అని లోపల అనుకున్నాడు. నాటకంలో పై డైలాగులు వేరు కూడా తనలో డైలాగులు ఉంటాయి. 1 రోజు చాలు దుర్యోధన అని చెప్పి తనలో నేను తలుచుకోను, నేను చంపను, నాకేం పని అంతే అని తలుచుకుంటే అయిపోయింది. తలుచుకున్నాడు 3వ రోజు. ఎందుకంటే 2వ రోజు రాత్రి దుర్యోధనుడు వచ్చి రేవెట్టాడు అక్కడ. నీకు వాళ్ళంటే ప్రేమ, నీకు ఆ మాట ఇప్పుడు చెప్పదేమో, ఈ వెధవకు మొదటి నుంచి తెలీదా? భీష్ముడికి వాళ్ళ మీద ప్రేమ ఉండకపోతే వీళ్ళ మీద ఎందుకు ఉంటుందండి? అసలు భీష్ముడు అనేవాడు రాజ్యత్యాగం చేయకపోతే దుర్యోధనుడు వాడు ఆడావుడు చేయడానికి ఇక్కడ. ఉడువంగాబడి ఎన్నడో చెరకు పిప్పిన్బోలే మాచేయనిది అని హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడు అంటాడు. అలాగే భీష్ముడు చెరుకు పిప్పిలాగా నవిలేసి వదిలేసిన రాజ్యం కోసం వీళ్ళు కొట్టుకు చచ్చారు, కానీ ఆయనే బ్రహ్మచర్యం పాటించకుండా రాజ్యం నాదే, పెళ్ళి నాదే అంటే వీళ్ళు చేసేదే ఉందండి ఇక్కడ. ఆ భీష్ముడు పరిపాలించిన భారతం ఎంత బాగుండేది. ఆ భీష్ముడు 3వ రోజు భయంకరంగా పరాక్రమిస్తుంటే పాండవ సైన్యం పరుగులు పెట్టింది. అర్జునుడు ఎక్కడో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. వచ్చాడు అప్పుడు కృష్ణుడు సారథ్యంగా. అర్జునుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. బాణాలు వేస్తూనే ఉన్నాడు. భీష్ముడి ముందు నిలబడలేకపోతున్నాడు. ఆయన వయస్సు 250 సంవత్సరాలు. ఈయన వయస్సు భారతం లెక్కల ప్రకారం 60 ఏళ్ళు. అర్జునుడి వయస్సు 60 ఏళ్లవాడు 250 సంవత్సరాల పైన ఉన్నవాడు ముందు తట్టుకోలేకపోతున్నాడు. అందరూ పారిపోతున్నారు. సాత్యకి కృష్ణుడికి కజిన్, పినతండ్రి కొడుకు. ఆయన యుద్ధం మధ్యలోకి వచ్చి, రండి రండి పర్వాలేదు, అర్జునుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు, రండి వెళ్ళిపోకండి అని పారిపోతున్న పాండవ సైనికుల్ని వెనక్కి పిలుస్తున్నాడు. వెంటనే కృష్ణుడు ఒళ్ళు మండింది. రాకూడని కోపం అక్కడ వచ్చింది ఆయనకి. అర్జునుడికే చూశాడు. ఏడు యుద్ధం చేస్తున్నావా, దీపావళి బాణసంచ ఏమైనా వేస్తున్నావా అని అడిగాడు ఒళ్ళు మండి. నువ్వు బాంబులు వేస్తావా, బాణసంచ పేలుస్తావు, పండుగ అనుకుంటున్నావు ఇక్కడ? కోప్పడ్డాడు నిజంగానే. కోపం రావాలి అక్కడ, లేకపోతే అర్జునుడు యుద్ధం చేయడు. బావా అది కాదు, ఎదురు భీష్ముడు అవని దేవత దేవేంద్రాదులు ఉండని యుద్ధం చేయాలా వద్దా? భగవద్గీత ఎందుకు చెప్పాం? నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని యుద్ధం దిగాడు. దిగి సాత్యకి అన్నాడు, ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతో. వ్యాసభారతంలో శ్లోకం అమ్మ చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుచుంది. పరమాత్మ అవసరమైతే మన కోసం యుద్ధంలోకి ఎలా దిగుతాడో నాకు నమ్మకం వచ్చింది ఆ రోజు నుంచి. ఆ మాట చదివాక మన కోసం దిగుతాడు, సందేహం లేదు. ఏ యాంతి తే యాంతు శని ప్రవీర ఏపి స్థితా సాత్వత తేపి యాంతో. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. ఒక దూకాడు సారథి స్థానం నుంచి. ఈ పెద్ద మనిషి చేయమంటే జరిగే యుద్ధం జరిగాడు. బాణాలు వేస్తున్నాడు ఇక్కడ. బాణాలా వేణ బాణసంచ చిచ్చుబుడ్లా అవేం బాణాలు, అదే వేసే విధానం భీష్ముడితోటి అని చెప్పి సాత్యకిని ఏమన్నాడంటే, పారిపోయే సైనికుల్ని పిలుస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు లోకుగా ఉన్నాయా, నీ ప్రాణం నా ప్రాణం ఇక్కడ పెట్టుకుంటా సైనికులను వేయమంటావా, వద్దు అంటున్నాడు. చూడండి భగవంతుడి యొక్క పాత్ర ఎంత ఖచ్చితంగా ఉంటుందో. ఏ యాంతి తే యాంతు శని ప్రవీర. శని వంశానికి చెందిన మహావీరుడవేన ఓ సాత్యకి వెళ్ళేవాళ్ళని వెళ్ళని పిలవక, అది మనకు అవమానం. అంతేకాదు, ఏపి స్థిత సాత్వత తేపి యాంతు. ఈ ఉన్నవాళ్ళను కూడా వెళ్ళిపోని అంటే అర్జునుడికి కూడా అదే హెచ్చరిక. నువ్వు కూడా పో ఇంటికి, భగవద్గీత చదువుకో, నేను చేస్తా యుద్ధం. ఎందుకు దిగావు? ఆవేళేమో పడకశీల్లో నేను పడుకుని ఉంటే ఇంటికి వచ్చి నా మధ్యాహ్నం నిద్ర పాడు చేసి నాకు సాయం రా అంటావు, నా రథంలో కూర్చో అంటావు, ఆయుధం పట్టినట్టు అబ్బా ఆయుధం కూడా పక్కలేదు, నీకు అరగంటకు వచ్చారు పాలు కాఫీ టీ ఇస్తానంటావు, ఇప్పుడేమో యుద్ధం చేయవు ఇక్కడ. ఇది భగవంతుడి పాత్ర.
ఆయనకు ఒళ్ళు మండింది, కోప్పడ్డాడు, నిజంగానే కోప్పడ్డాడు. సత్యభామ మీద కూడా కోప్పడలేదు, ఆవిడ కోపగిస్తే పడ్డాడు పాపం. ఇక్కడ మాత్రం కోప్పడ్డాడు ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మం కోసం. ధర్మం గెలవాలంటారు, మీరు గెలిపిస్తే గెలుస్తుందయ్యా, ఊరికే ఇలా ఆశీర్వదిస్తే గెలిచిపోతుందా? మీరు గెలిపించాలి కదా. మీరు ఏం చేశారు? భీష్ముడితో యుద్ధం చేసే విధానం వేరు, అభిమన్యుడితో యుద్ధం చేసే విధానం వేరు, దుర్యోధనుడితో యుద్ధం చేసే విధానం వేరు. అది నీకు తెలియదా అర్జున? ఏం నేర్చుకున్నావు ద్రోణాచార్యుల దగ్గర? భీష్ముడి మీద వేసే బాణాలు ఇవే. అందుకని ఏ యాంతి తే యాంతు శని ప్రవీర, వెళ్ళే వాళ్ళని వెళ్ళని, ఏపి స్థిత సాత్వత తేపి యాంతి, ఇవి ఉన్న వాళ్ళని కూడా పొమ్మను, ఎవడక్కర్లేదు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం, ఉన్నట్టుండి నేను ఇక్కడే నేల మీద నిలబడి భీష్ముడిని కింద పడేస్తా రథమించి. ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య, ద్రోణాచార్యుల్ని, ఆయనకి సహాయంగా వచ్చిన అశ్వత్థామని, ఆయనకు వచ్చినటువంటి గురువు శిష్య గణాన్ని మొత్తం అందరినీ సంఖ్యే ఈ యుద్ధంలో వేసి పారేస్తా, మీరెవరూ యుద్ధం చేయరని నాకు అర్థమైంది అని ముందుకు వచ్చాడండి. అప్పుడు అర్జునుడు దిగొచ్చి కాళ్ళు ఎట్టుకున్నాడు. బావా క్షమించు, నేను చేస్తా, ప్రాణత్యాగమైనా చేస్తా, నువ్వు ఆయుధం పట్టుకోవద్దు అని వెనక్కి లాగారు. అదిగో ఆ రూపాన్నే భీష్మయ్య కారేసినాడు. భీష్ముడు స్మరించాడమ్మా, నా కోసం యుద్ధం దిగాడు, నా కోసం యుద్ధం చేస్తున్నాడు. కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అన్నాడు. కోపగించిన కృష్ణుడు భీష్ముడికి అందంగా కనపడ్డాడు, అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు. ఇదే ఎమోషన్స్ తేడా అంటే ఇది. అర్జునుడికి ప్రాణాంతకంగా కనపడ్డాడు, భీష్ముడికి ఎలా కనపడ్డాడు? వాట్ ఎ బ్యూటీ! హయరింకాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై, హయరింకాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై, రయజాత శ్రమతోయ బిందుయుతమై, రాజిల్లు నిమ్మోముతో అజానుబాహుం అరవిందదళాయతక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామచంద్రుని రూపం గుర్తొచ్చింది భీష్ముడికి, రామాయణం చదివి ఉన్నాడు కాబట్టి. ఏమందంగా ఉన్నాడు, అసలు ఇంత అందగాన్ని చూస్తున్నాను నేను, యుద్ధం పక్కనెట్టు వీడి చేతిలో చచ్చిపోయినా మంచిదే అని ఆయన అందాన్ని వర్ణిస్తున్నాడండి. హయరింకాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై, రయజాత శ్రమతోయ బిందుయుతమై, రాజిల్లు నిమోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాకతిన్ చాల నొచ్చియు పోరించు మఖానుభావుని ఎదలో చింతింతు అశ్రాంతమున్. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేరేగున జగతి కదల, చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార, చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి, నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుసు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇక్కడ గమనించండి, భీష్ముడు భయపడలేదు, బాధపడలేదు. ఇంత అందగాన్ని శ్రీమన్నారాయణమూర్తిని నా ఎదురుగా చూస్తున్నా, నేనంత అదృష్టవంతుణ్ణి. నా పరాక్రమం గురువుతో యుద్ధం చేసినప్పుడు కూడా ధన్యం కాలేదు పరశురాముడితో, ఇప్పుడు ధన్యమైంది. కృష్ణుడిని దించగలిగా కిందికి, నా కోసం దిగుతున్నాడు ఆయన. అంటే భగవంతుడి యొక్క ప్రేమ గమనించండి. కృష్ణుడు అంటే ప్రేమ, రాముడంటే ధర్మం. రాముడు ధర్మాన్ని తప్పడు, కృష్ణుడు ప్రేమ కోసం ధర్మం లేదు గర్మం లేదు, ఐ లవ్ హిమ్ అంటాడు అంతే. అది కృష్ణుడికి తేడా. నాకు అవన్నీ అనవసరం, అర్జునుడు నా భక్తుడు, ఐ లవ్ హిమ్, నేను ప్రేమిస్తున్నాను వాడిని, వాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ, నాకు ధర్మం చెప్తారు మీరు, వేసేస్తాను భీష్ముడిని అంటే. ఆయుధం పట్టననే మాట తప్పాడే లేదా? రేపు పొద్దున ప్రింట్ మీడియా వాళ్ళు రాస్తారా లేదా? మాట తప్పిన కృష్ణుడు దాని మీద డిస్కస్, దానికి సిద్ధపడిపోయాడే. నాకు అనవసరం, మీరు ఏ చర్చలనే పెట్టుకోండి, నాకు ఏ ధర్మంలో ఇస్తే తెచ్చేస్తాను. వాడు చచ్చిపోతున్నాడు అక్కడ, నా భక్తుడు, వాడికి నేను మాట ఇచ్చాను. భీష్ముడే నగ్గని, భీష్ముడు కృష్ణుడి చేత ఆయుధం పట్టించాడని పేపర్లో వాడు రాసుకొని, నాకేం పర్వాలేదు, నా భక్తుడు నేను కాపాడుకోవాలి. ఇది భగవంతుడు ప్రేమ. అంచేత కృష్ణుడు అంటే ప్రేమ, ధర్మం తర్వాత విషయం, ధర్మం కోసమే ఆ ప్రేమ. కానీ ప్రేమే, అది ధర్మాన్ని మించింది. తల్లి బిడ్డ కోసం ఏ త్యాగమైనా చేస్తుంది, ధర్మం అనవసరమా, ప్రేమ అదంతే. ఆ ప్రేమ మళ్ళీ భగవంతుడికి ఉంటుంది.
అందుకని చెబుతున్నాడు ఇక్కడ. ఇందులో కూడా ఒక రహస్యం ఏంటంటే మన బాధ్యత మనం సక్రమంగా చేసినప్పుడే ఆయన ఆ ప్రేమ చూపిస్తాడు, మనం గుర్తుంచుకోవాలి. ఈ పద్యంలో పోతన గారి పద్యాలు ఈ రెండిట్లో కుప్పించి ఎగసెనని ఇదివరకు నేను ఇక్కడ మాట్లాడినప్పుడే దాని మీద కొంత వ్యాఖ్యానం చేశాను, అంత సమయం మనకి ఇప్పుడు లేదు. హయ్యరింకా ఒక దాంట్లో ఒక అంతరార్థం ఉంది, గమనించండి. మన పని మనం చేసి ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తే దాన్ని ఆయన శిరస్సు మీద ఆభరణంగా భరిస్తాడు. ఆ పద్యంలో అంత అర్థం ఉంది. హయ్యరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై. కృష్ణుడు ముఖం చాలా అందంగా ఉందిట. చచ్చిపోతున్నాడు అక్కడ అర్జునుడు, ఈయనకు అందం కనపడింది ఇక్కడ. ఎవడి దృష్టి వాడిది ప్రపంచంలో. గుర్రాలను అలా 4 గుర్రాలని అలా పరిగెట్టేలా చేస్తూ ఉంటే వాటి కాలి గిట్టల నుంచి రేగిన దుమ్ము ఉందే అది కృష్ణుడు నెత్తి మీద పడిందిట. అప్పటికే ఈయన నుదుటి మీద చెమట పట్టిందిట. రయజాత శ్రమతోయ బిందుయుతమై. ఆ వేగం కారణంగా చెమట బిందువులు ఉన్నాయట. దాని మీద గుర్రాల కాలి గిట్టల నుంచి రేగిన దుమ్ము పడిందిట. ఈ దుమ్ము ఆయన లలాటం మీద ప్రకాశిస్తోందిట. ఇప్పుడు ఈ ప్రకాశం అవసరమా? ఇక్కడ టంగుటూరు ప్రకాశం చచ్చిపోతుంటే అక్కడ. అదే కవి వర్ణన, అదే భగవత్ ప్రేమ, భగవత్ పాత్ర. గుర్రాలు పరిగెడుతున్నాయి, వాటి కాలిగిట్టల నుంచి దుమ్ము రేగింది. రేగిన దుమ్ము కృష్ణుడు నెత్తి మీద పడింది. ఇక్కడ వర్ణంలో ఒక తేడా ఏమిటంటే సాహిత్యపరమైన అనౌచిత్యం అండి. సాహిత్యవేత్తలు ఒప్పుకోరు, పోతన గారైనా సరే. అనౌచిత్యం ఏమిటంటే చెమట బిందువులు ఒక్కోసారి అందంగా ఉంటాయి, ముత్యాల బిందువుల్లో ఉంటాయి. చెమట బిందువులు ఒక్కోసారి అందంగా ఉంటాయి. కాళిదాసు వర్ణిస్తాడు. అమ్మవారి ముక్కు పొడకు వచ్చింది ఇక్కడ. ఆ ముక్కు పొడకు ఎలా వచ్చింది? శ్వేత బిందువుల సత్పాల లావణ్య నిశ్చింత సంతోష సందేహకులు నాసికామౌక్తికే. అమ్మవారి కైలాసంలో కష్టపడి పని చేస్తుంది. పని మనిషి మానేసి ఉంటుంది, అంతకంటే ఉంది. ఆవిడే పాపం చాలా కష్టపడింది. శివుడు అక్కడికి వద్దు వద్దు, నువ్వు చెయ్యవు నన్ను చెయ్యనేవో అని ఆవిడ చేస్తుంది. పాపం చెమట పట్టింది. శివుడికి ఏం చేశాడు? చెమట పట్టినా ఎంత బాగున్నావు పార్వతి అన్నాడు. ఈయన సొమ్మెం పోయింది. అది కాళిదాసు గమనించాడు, కవి అంటే అది. అమ్మవారికి చెమట పట్టింది ఎక్కడ? నుదుటి మీద. ఆ నుదుటి మీద చెమట బిందువులు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఆ చెమట బిందువులు ఇలా ముక్కు మించి జారేయట. మరి చెమట బిందువులు ఇలా జారుతాయి కదా, ముక్కు మీద ఇలా జారేయట. ఆ జారినప్పుడు ఏమైందిరా? ఆ పాల భాగంలో ఉండే చెమట బిందువులతో పాటు అమ్మవారి సౌందర్యం కూడా కొంత జారింది. ఆ పాల భాగంలో ఉండే సౌందర్యం ఉంది కదా, అష్టమీ చంద్ర విభ్రాజ దళిత అలిక స్థల శోభిత. ఆ పాల భాగంలో ఉండే సౌందర్యం కూడా ఈ చెమట బిందువుల ద్వారా కిందికి జారిందట. కానీ జారిన బిందువుల్లో ఒక బిందువు ఇక్కడ ఆగిపోయిందట. ఎందుకంటే ఈ ముక్కు దగ్గర ఇక్కడ డిప్పలా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఆగిపోయిందట. ఆ ఆగిపోయిన బిందువు అమ్మవారి ముక్కు పొడకైందమ్మా. అది కాళిదాసు శ్యామలా దండకంలో చెబుతారు. స్వేద బిందువుల సత్పాల లావణ్య నిశ్చింత సంతోష సందేహకులు నాసికామోక్తికే సర్వమంత్ర ఆత్మికే కాళికే. స్తోత్రాల వెనకాల ఇంత అంతరార్థాలు ఉన్నాయి. ఈ అర్థం తెలుసుకుని చదివితే మనస్సు లగ్నం కాకుండా ఉంటుందా? ఒట్టి పారాయణ చేస్తే అలాగే నేను మొత్తుకునేదంతా అది. అర్థం తెలిస్తే మనస్సు లగ్నం అవుతుంది. ఎంత అందం. ఆ ముక్కు పొడకు మించి ఇలా జారాయా, అక్కడ బిందువు ఇక్కడ ఆగింది. ఎందుకని ఇక్కడ ఎత్తుగా ఉంటుంది కదా ముక్కు, డెప్పలాగా. ఆ డెప్ప మీద ఆగిన బిందువు అక్కడే ఉండిపోయింది. కుట్టేసేట ముక్కు పొడక అయిపోయింది అంతే. అది ముక్కు పొడక. ఇంత గొడవ చేయాలంటే చేస్తాడు ఆయన కవి, కాళిదాసు మహాకవి. అదే అందం. మరి ఆ స్తోత్రాలు చదువుతుంటే ఈ భావన ఉండాలి మనకి. అలాగా శ్రీకృష్ణుడి యొక్క చెమట బిందువులు అందంగా ఉండదు. చెమట అందంగా ఉండొచ్చు, కానీ దుమ్ము అందంగా ఉండదండి. ఇక్కడ దుమ్ము పడింది. హయరింఘామొక ధూళిధూసర పరిణ్యస్థాలకోపేతమై. రోడ్డు మీద దుమ్ము. ఆయన యుద్ధరంగంలో పైగా శ్మశానం ఎధవసంత ఏదైనా నేషనల్ హైవే 66 43 శ్మశానంలో దుమ్ము రేగితే ఆ దుమ్ము కృష్ణుడి నుదుటి మీద పడితే అది అందంగా ఉండే అని ఆభరణంగా ఎలా భావిస్తాడండి? దుమ్ము అందంగా ఉంటుందా? ఎవరైనా ఒక మగాయన బయటికి వెళ్ళి సంతకు వెళ్ళి రోడ్డు మీద బండి మీద వచ్చి మొహం అంతా దుమ్ము కొట్టుకుని వచ్చాడు, భార్య అందంగా ఉంటుందా? మొత్తం స్నానం చేయమంటుందా? ఏమందంగా ఉంటాడండి? దుమ్ము కొట్టుకుపోయిన మగాడు చెమట పట్టినా అందంగా ఉండొచ్చు, ముంగురుడు ముందుకు వచ్చినా అందంగా ఉండొచ్చు. దుమ్ము పడితే అందంగా ఎలా ఉంటే ముందు స్నానం చేయండి వెళ్ళండి. నేను ఎలా ఉన్నానా నేను అడిగినా సరే ఇంకా అడుగుతున్నావు, సిగ్గు లేకపోతే సరే వెళ్ళి స్నానం చేయటం. మరి దుమ్ము పట్టినటువంటి కృష్ణుడు ఎలా అందంగా ఉంటాడండి? అక్కడే ధార్మిక రహస్యం, భగవద్గీత రహస్యం అంతా. ఆ దుమ్ము ఎలా వచ్చింది? గుర్రాలు పరిగెట్టడం వల్ల రేగిన దుమ్ము. నన్ను మన్నింతురుగాక. భగవద్గీత అర్జునుడు మాత్రమే వినలేదండి, అశ్వాలు కూడా విన్నాయి. మనం గమనించాలి. అక్కడ 4 అశ్వాలు ఉన్నాయి. మనకి అర్థం కాకపోవచ్చు భగవద్భాష, అన్ని జీవులకి అర్థం అవుతుంది. అది మౌనమే నీ భాష ఓ మోగ మనస. అశ్వాలకు అర్థమైంది. అశ్వాలు ఏమనుకున్నాయంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడాయన.
మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగో స్వకర్మణే అన్నాడు. నీ పని నువ్వు చేయవయ్యా, ఫలితం నాకు సమర్పించవయ్యా అన్నాడు. అందుకని మనం పాండవుల గుర్రాలమైనా కౌరవుల గుర్రాలమైనా పర్వాలేదు, అది మన చేతుల్లో లేదు కదా. మన పని ఏమిటి? పరిగెట్టడం కదా. పరిగెట్టితే వచ్చే ఫలితమే దుమ్ము కదా. అందుకని మనం పరిగెడితే ఆ ఫలితాన్ని దుమ్ముని భగవంతుడు శిరస్సు మీద ఆభరణంగా ధరిస్తాడు. ఇది పోతన గారి పద్యానికి వ్యాఖ్యానం. ఎంత చేస్తే సరిపోతుంది. అందువల్ల గుర్రాలు పరిగెట్టడం వల్ల రేగిన ధూళిని గుర్రాల కర్మఫలంగా భావించాడు ఆయన. మీ పని మీరు చేశారు, మీరు యజమానులను బట్టి మీరు ఉంటారు. గుర్రం తప్పే ఉందండి, గుర్రం నడిపేవాడు ఉపయోగించుకునేవాడు తప్పు, కానీ అది జంతువు. అందుకని మీ 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 ఫలితమైనటువంటి కర్మఫలమైన దుమ్మును నేను ఆభరణంగా ధరిస్తున్నా అని చెప్పాడు. అలాగ మనం కూడా భీష్మస్తవం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నెత్తి మీద కత్తి ఉన్నా సరే ఆ కత్తిని ఇంకో కత్తితో ఛేదించగలమా, లేదు దెబ్బ భరించగలమా, కింద నుంచి వాడు కాళ్ళు నరికేయగలమా, లేదు నోరు మూసుకుని ఉండగలమా, ఏదో ఒకటి చేయాలి కదా. ఆ చేయవలసింది చెయ్యాలి. కంగారు పడితే వాడు నరక్కుండానే మనం గుండెపోటు వచ్చిపోతాం. కనీసం వాడి మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా లేదు. వీడు మామూలుగా పోయాడు, వాడి చేతుల్లో పోతే కేసు పెట్టచ్చు. మామూలుగా పోయామనుకో గుండెపోటు వచ్చి పోయేటట్టు ఎవడో కేసు పెడతాడు. ఇక్కడ సూట్ కేసులో పెట్టి లాగేస్తారు సాయంత్రానికి. మన పని మనం చేయాలి. యుద్ధమైనా సరే, కోర్టు అయినా సరే, ఏదైనా సరే చేయవలసిందే పని. ఇక్కడ బద్దకించడానికి వీలేదు. ఇక్కడ డబ్బు కొంత ఖర్చు అవ్వచ్చు, యాతన అవ్వచ్చు, ఏదైనా సరే చెయ్యాలి. అప్పుడే నేరానికి తగిన శిక్ష పడుతుంది ఖచ్చితంగా. అది చెబుతున్నాను, నీ పని నువ్వు చెయ్యి, దాని ఫలితం నాకు అర్పక. దుమ్మైనా సరే నేను తీసుకుంటానయ్యా, సొమ్ము అయితే తీసుకుంటానని వేరే చెప్పాలా. అందుకే 9వ రోజు కూడా ఇలాగే జరిగితే మళ్ళీ కృష్ణుడు ఆయుధం పడితే కుప్పించి ఎగసిన పద్యం అక్కడదే. అర్జునుడు బతిమాలితే వెనక్కి వచ్చాడు. మొత్తం మీద సరిగ్గా యుద్ధం చేస్తావా, నన్ను దిగమంటావంటే నేను చేస్తాను, నువ్వు వదిలే అన్నాడు.